Dear students, welcome to Brain Budge Academy YouTube channel and also welcome to Daily Current Affairs course in Telugu. This is presented by me. My name is Venkata Lakshmi Narayana Kudumala. ఈ క్లాస్లో మనం ఆగస్ట్ 26 మరియు ఆగస్ట్ 27 తేదీలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా 11:30 AM కి లైవ్లో అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ జాయిన్ ఎవ్రీడే అండ్ ప్లీజ్ సపోర్ట్ us. ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ విత్ అవర్ ఫ్రెండ్స్. అలాగే మీకు brainbudgeacademy.com వెబ్సైట్ ఉంటుందండి. ఈ వెబ్సైట్లో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో మీకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ దీస్ నోట్స్. అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ ఆల్సో ఫాలో దీస్. ఓకే, ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో అలాగే నేను ప్రజెంట్ అకాడమీలో ఏపీఎస్సి టీఎస్పీఎస్సి కేటగిరీలో లైవ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో అకాడమీ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి కేటగిరీలో 40+ ఎడ్యుకేటర్స్ మీకు ఉంటారండి. ఈ 40+ ఎడ్యుకేటర్స్ డైలీ మోర్ దెన్ 30+ అవర్స్ మీకు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది, లైవ్ క్లాసెస్. సో వీళ్ళందరి క్లాసెస్ జస్ట్ 1 సబ్స్క్రిప్షన్తో మీరు పొందొచ్చండి. సో ఈ సబ్స్క్రిప్షన్ కోసం మీరు కుడుమల లైవ్ అనేటువంటి రెఫరల్ కోడ్ యూస్ చేస్తే ఎక్స్ట్రా 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అకాడమీ ప్యాకేజ్ మీద రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం ప్రతిరోజు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నాం అకాడమీ ద్వారా. సో అకాడమీ ద్వారా ప్రతిరోజు 1:30 PM ప్రస్తుతం పాలిటీ క్లాసెస్ మనం లైవ్లో తీసుకోవడం జరుగుతుంది. పాలిటీ MCQs లైవ్ టెస్ట్ అండి. సో అదేవిధంగా 5 PM ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ లైవ్ టెస్ట్ మనం తీసుకుంటున్నాం. సో యూ కెన్ ఆల్సో ఫాలో దీస్. సో ఇవి ప్రతిరోజు కూడా మీకు ఉంటాయండి, ప్రతిరోజు కూడా. సో మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీటిని లైవ్లో ఫాలో అవ్వచ్చు. జస్ట్ వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. దీనికి సంబంధించి మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కానీ ఉంటుంది. సో అట్లా జాయిన్ అవ్వండి. అదేవిధంగా మనకి బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా వీటికి సంబంధించిన లింక్స్ నేను షేర్ చేస్తాను. సో ఎగ్జాక్ట్లీ ఈ టైంకి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ప్లీజ్ ఫిక్స్ దీస్ టైమ్స్ 1:30 PM అండ్ 5 PM. సో దీస్ లైవ్ టెస్ట్లు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఆ సబ్జెక్ట్స్ మీద మీకు ఎంతవరకు గ్రిప్ ఉందనేది వీటి ద్వారా ఈజీగా తెలుస్తుంది. రైట్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే, ముంబై పట్టణ రవాణా ప్రాజెక్టు 3 కోసం భారత ప్రభుత్వం అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, సో ఇవి రెండు కూడా $500 మిలియన్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మన భారత ప్రభుత్వం అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో అంటే మన భారత ప్రభుత్వం మహారాష్ట్రలోని ముంబైలో ఈ ముంబై పట్టణ రవాణా ప్రాజెక్టు 3 కోసంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి $500 మిలియన్ రుణంగా తీసుకోవడం జరుగుతుంది. సో దీని ద్వారా ఈ ముంబై పట్టణంలో ఈ రవాణా ప్రాజెక్ట్ 3ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా ముంబై నగరాన్ని మనం తీసుకుంటే ఇది మహారాష్ట్ర యొక్క రాజధాని. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఈ మెట్రోపాలిటన్ నగరాలు ఏవైతే ఉన్నాయో, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, న్యూఢిల్లీ కానీ, సో ఈ విధంగా కోల్కతా కానీ, ఇలాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరం ప్రస్తుతం ముంబై. సో ఈ ముంబై పట్టణ రవాణా ప్రాజెక్ట్ 3ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీనికోసంగా $500 మిలియన్ రుణాన్ని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకోవడానికి రీసెంట్గా మన భారత ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్, ఇవి 3 కూడా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో ఈ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ $500 మిలియన్ ఏవైతే ఉన్నాయో వీటిని మహారాష్ట్రలోని ముంబైలో సబర్బన్ రైల్వే స్టేషన్, రైల్వే వ్యవస్థ ఏదో ఈ రైల్వే వ్యవస్థ యొక్క నెట్వర్క్ సామర్థ్యం పెంచడానికి కానీ, అలాగే దీంట్లో సేవా నాణ్యత పెంచడం కానీ అండ్ భద్రతని మెరుగుపరచడం, యాక్సిడెంట్స్ ఇలాంటివి ఏవి కూడా జరగకుండా ఈ భద్రతని మెరుగుపరచడం కోసంగా ఈ ఫండ్స్ ఇప్పుడు ఉపయోగించడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల భారత ప్రభుత్వం $500 మిలియన్ రుణాన్ని ఆర్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. సో ఇటీవల ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ 3 కోసం భారత ప్రభుత్వం ఈ కింది వాటిలో ఏ బ్యాంకుతో $500 మిలియన్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటారు. సో దేనితో కుదుర్చుకుందంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో లేదా ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ 3 కోసంగా భారత ప్రభుత్వం ఇటీవల ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో ఎంత రుణ ఒప్పందం కుదుర్చుకుంది అంటారు. ఎంత రుణ ఒప్పందం కుదుర్చుకుందంటే $500 మిలియన్ రుణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది.
సో మెట్రోపాలిటన్ సిటీ, మన భారతదేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ ముంబై అండి. ప్లీజ్ రిమెంబర్, భారతదేశంలోని ప్రస్తుతం అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ ముంబై. సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఈ ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యాక్చువల్గా మన ప్రపంచంలో ప్రధానంగా మనకి ఈ ఆసియా ప్రాంతం కానీ అదేవిధంగా ఓషానియా ప్రాంతం కానీ, సో ఆసియా పసిఫిక్ ప్రాంతం ఏందో, సో ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసంగా తీసుకువచ్చినటువంటి బహుళ పాక్షిక అభివృద్ధి బ్యాంకు ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండి. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ ఆసియా పసిఫిక్ రీజియన్లో, ఈ ఆసియా పసిఫిక్ రీజియన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కోసంగా, దానికి సపోర్ట్ ఇవ్వడం కోసంగా తీసుకొచ్చినటువంటి బ్యాంక్. సో దీన్ని 2015 డిసెంబర్ 25 నుంచి ఇక్కడ ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది. సో దాని ప్రకారంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చైనా దేశంలోని బీజింగ్లో ఉంటుంది. సో ఇది ప్రస్తుతం ఆసియా అదేవిధంగా ఓషియానియా సో ఈ ప్రాంతంలో ఉండేటువంటి దేశాలన్నింటికి కూడా ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసంగా ఫండ్స్ అందించడం జరుగుతుంది. సో మొత్తం 102 సభ్య దేశాలు ప్రస్తుతం దీంట్లో ఉన్నాయి. అండ్ ప్రస్తుతం ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి జిన్ లికన్. సో జిన్ లికన్ ప్రజెంట్ దీని యొక్క అధ్యక్షుడు అండి. సో ప్లీజ్ రిమెంబర్, ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే చైనా దేశంలోని బీజింగ్లో ఉంటుంది. అండ్ ప్రస్తుతం దీని యొక్క అధ్యక్షుడు ఎవరంటే జిన్ లికన్ దీని యొక్క ప్రస్తుత అధ్యక్షుడు. దీన్ని స్థాపించింది 2015. సో ఇది మొత్తం కూడా ఎంట్రీ ఇంటూ సిఇఆర్ ఓపెన్ ఫర్ బిజినెస్, సో బిజినెసెస్ కోసంగా ఓపెన్ చేసింది 2016 జనవరి 16 నుంచి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్, ఆఫ్రికాని వైల్డ్ పోలియో నుండి బయటపడిందని చెప్పేసి ధృవీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఈ పోలియో ఏదైతే ఉందో ఈ పోలియో అనేది యాక్చువల్గా పోలియో వైరస్ ద్వారా వచ్చేటువంటి ఒక వ్యాధి పోలియో. సో ఇది ప్రధానంగా మనకి పర్టికులర్గా ఈ బ్యాక్ బోన్స్ కానీ మనకి ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి పర్టికులర్గా మన బోన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటి మీద ఈ పోలియో అనేది ఎక్కువ ప్రభావం చూపించడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఈ పోలియో నుంచి బయటపడినటువంటి ఖండంగా ఇప్పుడు ఆఫ్రికా ఖండాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం జరిగింది. ఓకే. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైస్ ఆఫ్రికా ఫ్రీ ఫ్రమ్ వైల్డ్ పోలియో. సో ఈ పోలియో నుంచి బయటపడినటువంటి ఖండంగా ఇప్పుడు ఆఫ్రికా ఖండాన్ని ప్రకటించింది. సో యాక్చువల్గా ఆఫ్రికా రీజనల్ సర్టిఫికేషన్ కమిషన్ ఉంటుంది. సో ఈ ఆఫ్రికా రీజనల్ సర్టిఫికేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఒక స్వతంత్ర సంస్థ అండి. సో ఈ విధంగా ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర సంస్థ అయినటువంటి ఆఫ్రికా రీజనల్ సర్టిఫికేషన్ కమిషన్ ఈ ఆఫ్రికా ఖండానికి ఈ విధంగా వైల్డ్ పోలియో వైరస్ నుంచి ఇది ఇప్పుడు బయటపడిందని చెప్పేసి ధృవీకరించడం జరిగింది. సో ఎందుకు ఈ విధంగా దీన్ని ధృవీకరించిందంటే యాక్చువల్గా 4 years బ్యాక్ ఉత్తర నైజీరియాలో ఈ విధంగా వైల్డ్ పోలియో కేసు రావడం జరిగింది. సో తర్వాత నుంచి అంటే లాస్ట్ 4 yearsగా ఏ విధమైనటువంటి పోలియోకి సంబంధించినటువంటి కేసు కూడా ఈ ఆఫ్రికా ఖండంలో రాలేదు. సో అందువలన ఇది మొత్తం కూడా పోలియో వైరస్తో ఆఫ్రికాతో జరిగినటువంటి పోరాటంలో ప్రపంచ పోలియో నిర్మాణ చొరవలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు సమన్వయ పాత్ర పోషించడం జరిగింది. సో దీంతో పాటుగా యూనిసెఫ్, బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కానీ అలాగే రోటరీ ఇంటర్నేషనల్ కానీ యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజెస్ కానీ వీటన్నిటితో కలిసి ఈ విధంగా స్థానిక నాయకులు కానీ సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ వైల్డ్ పోలియోని ఆఫ్రికా ఖండం నుంచి నియంత్రించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. సో కాబట్టి రీసెంట్గా WHO ఈ కింది వాళ్ళలో ఏ ఖండాన్ని వైల్డ్ పోలియో నుంచి బయటపడినటువంటి ఖండంగా ప్రకటించిందంటే ఆఫ్రికా ఖండాన్ని ఇది ప్రకటించడం జరిగింది. సో అదేవిధంగా WHO దీన్ని ప్రకటించడం జరిగింది. సో WHO దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అండ్ హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఈ WHO యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో దీన్ని స్థాపించింది ఇప్పుడు 1948 ఏప్రిల్ 7న దీన్ని స్థాపించడం జరిగింది. సో కాబట్టి ఏప్రిల్ 7న మనం ఈ విధంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. హరిత్ పాత్ యాప్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ ఇతను మన భారతదేశం యొక్క ప్రస్తుత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్
రీసెంట్గా ఈయన హరిత్ పాత్ అనేటువంటి ఒక యాప్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది యాక్చువల్లీ జియో ట్యాగింగ్ యాప్ అండి, జీపీఎస్ ఉంటుంది దీంట్లో. సో దీనికి యాక్చువల్లీ ఎందుకు దీన్ని ప్రారంభించారంటే మన భారతదేశంలో జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో, నేషనల్ హైవేస్, సో ఈ జాతీయ రహదారులు వెంబడి నాటేటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లని మానిటర్ చేయడం కోసంగా తీసుకొచ్చినటువంటి ఒక యాప్. సో టు మానిటర్ ప్లాంటేషన్ అలాంగ్ నేషనల్ హైవేస్, ఈ జాతీయ రహదారుల వెంబడి నాటేటువంటి చెట్లని మానిటర్ చేయడం కోసంగా వాటికి జీపీఎస్ కనెక్ట్ చేస్తారు. సో ఈ జియో ట్యాగింగ్ యాప్ ద్వారా వాటిని వీళ్ళు ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా ఈ ట్రీస్ నాటున్నారు, సో వాటిని ఎంతవరకు నాటున్నారు, ఎంతవరకు అవి పెరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా దీని ద్వారా ట్రాక్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని లాంచ్ చేసింది నితిన్ గడ్కరీ, మన భారతదేశం యొక్క ప్రస్తుత రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సో దీన్ని డెవలప్ చేసింది, ఈ హరిత్ పాత్ అనేటువంటి యాప్ని డెవలప్ చేసింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మన భారతదేశంలో ఈ జాతీయ రహదారులు, ఈ రోడ్లన్నీ కూడా చూసుకునేటువంటి ఒక సంస్థ. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనేది. సో మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ కింద ఇది పనిచేయడం జరుగుతుంది. సో దీనితో పాటుగా రీసెంట్గా మనకి భారతదేశంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 25 సంవత్సరాల సర్వీస్ ఏదైతే ఉందో ఆ సేవని గుర్తుంచుకొని హరిత్ భారత్ సంకల్ప్ అనేటువంటి మరొక యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. హరిత్ భారత్ సంకల్ప్ అనేది ఇది యాక్చువల్గా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క 25 సంవత్సరాల సేవ కంప్లీట్ అయినందుకు గాను దానికి గుర్తుగా లాంచ్ చేసినటువంటిది. సో నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, లాక్డౌన్ సమయంలో రెట్టింపైన ఎంజెన్రీగా కార్మికుల సగటు ఆదాయం. సో దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఎంజెన్రీగా పథకాన్ని తీసుకున్నట్లయితే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం. సో మన భారతదేశంలో ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకం ఎంజెన్రీగా పథకం. సో ఎంజెన్రీగా పథకాన్ని యాక్చువల్గా మనం తెలుగులో వచ్చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటాం. సో దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. సో ఇది మన భారతదేశం ఒక కార్మిక చట్టం అండి. సో అంటే మనకి పనిచేసేటువంటి హక్కు ఏదైతే ఉందో, రైట్ టు వర్క్, సో రైట్ టు వర్క్ని ఇది నిర్ధారించడం జరుగుతుంది. సో మన భారతదేశంలో ఉన్నటువంటి అన్స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో, వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి 100 రోజుల పాటు ఈ పథకం కింద పని కల్పించడం జరుగుతుంది. సో దీన్ని యాక్చువల్గా 1991 సంవత్సరంలో మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి టైంలో అప్పటి భారతదేశం యొక్క ప్రధాని పివి నరసింహారావు ఈ పథకాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో అయితే తర్వాత 2005 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో మన భారతదేశం యొక్క ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి టైంలో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ పథకాన్ని మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోనే మొదటిగా ప్రారంభించడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ పథకాన్ని మొత్తాన్ని కూడా అమలు చేసేది మన భారతదేశంలో పంచాయతీలు దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ జనాభా ఏదైతే ఉందో గ్రామీణ జనాభాకి జీవనోపాధి కల్పించడం, వారికి పని భద్రతని పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే వీళ్ళంతా కూడా చాలా మంది వ్యవసాయ కూలీలు ఉంటారు, వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వీళ్ళకి సంవత్సరం మొత్తం కూడా పని కల్పించలేనటువంటి పరిస్థితి, పని దొరకనటువంటి పరిస్థితి. సో కాబట్టి వీళ్ళకి సంవత్సరంలో కనీసం 100 రోజులు పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఇంటిలోని వయోజన నైపుణ్యం లేనటువంటి సభ్యుల వేతనాలతో కనీసం 100 రోజుల పాటు ఇక్కడ ఉపాధి హామీ కల్పించడం జరుగుతుంది. సో దానికి ఈ పథకంలో భాగంగా ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తారో, సో ఈ వర్క్ చేసేటువంటి వాళ్ళతో రోడ్లు నిర్మించడం కానీ, కాలువలు వేయించడం కానీ, చెరువులు తవ్వించడం కానీ, బావులు నిర్మించడం కానీ, ఇలాంటి ప్రభుత్వ ఆస్తుల్ని సృష్టించడంలో ఇక్కడ కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ఓకే, సో ప్రభుత్వ ఆస్తుల్ని సృష్టించడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. సో ఇలాంటి వర్క్స్ ప్రధానంగా వీళ్ళ చేత చేయించడం జరుగుతుంది. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. సో అయితే ఇది ప్రజెంట్ ఎందుకు న్యూస్లో ఉందంటే, రీసెంట్గా మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సంస్థ. సో ఈ క్రిసిల్ సంస్థ మన భారతదేశంలో ప్రస్తుతం ఎంజెన్రీగా కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క సగటు ఆదాయం ఈ లాక్డౌన్ టైంలో రెట్టింపైందని చెప్పేసి రీసెంట్గా రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది.
సో మనకి లాక్డౌన్ మనం తీసుకుంటే ప్రధానంగా ఏప్రిల్ నుంచి జూలై మధ్య 2020 ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఈ క్వార్టర్లో మన భారతదేశంలో 46% ఈ వర్క్ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. సో కాబట్టి దీని ద్వారా 46% గ్రోత్ అనేది దీంట్లో కనిపించిందని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో రోజుకి సగటున 12% ఈ విధంగా పెరుగుతుంది, ఈ ట్రెండ్ అనేది యావరేజ్గా పెరుగుతుందని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో తెలియజేశారు. అండ్ పని కేటాయింపు కూడా ఈ విధంగా ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో 50% పైగా పెరిగిందని చెప్పేసి కూడా ఈ క్రిసిల్ సంస్థ ఈ రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. అయితే ఎందుకు పెరిగింది ఈ టైంలోనే, లాక్డౌన్ టైంలోనే ఈ పెరగడానికి కారణం ఏంటి? మొత్తం ఈ వర్క్ కానీ అలిగేషన్ ఆఫ్ వర్క్ కానీ ఇవంతా కూడా పెరగడానికి కారణం ఏంటంటే ప్రధానంగా COVID-19 మహమ్మారి. లాక్డౌన్ దేనికి తీసుకొచ్చారు? ఈ కరోనా వైరస్ ఏదైతుందో కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా COVID-19 పాండమిక్ ఏదైతుందో ఆ చైన్ని బ్రేక్ చేయడం కోసంగా మన భారతదేశంలో ప్రధానంగా ఈ విధంగా లాక్డౌన్ తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే చాలామంది తమ యొక్క ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. సో చాలామంది వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ వలస కార్మికులంతా కూడా తిరిగి తమ యొక్క స్వస్థలాలకి వచ్చేయడం జరిగింది. సో కాబట్టి అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని కల్పించవలసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికోసం ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువగా ఈ వలస కార్మికులు ఉన్నటువంటి రాష్ట్రాలు హర్యానా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఒడిస్సా కానీ, గుజరాత్ కానీ. సో వీటిల్లో ప్రధానంగా ఎక్కువగా ఎంసీఆర్డీగా కింద వారికి పని కల్పించడం జరిగింది. సో ఈ విధంగా 2020-2022 సంవత్సరానికి గాను సో మొత్తం ఎంతైతే ఫండ్స్ అలొకేట్ చేశారో ఈ ఫండ్స్లో ఏప్రిల్ నుంచి జూలై ఈ ఫస్ట్ క్వార్టర్లోనే 50% పైగా ఈ ఫండ్స్ని అలొకేట్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్స్ని ఆల్రెడీ స్పెండ్ చేయడం జరిగిందండి. సో అయితే 2020-2022 సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మన భారత ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2020-2021 బడ్జెట్ ప్రకారంగా మనం చూస్తే 2020-2021 బడ్జెట్లో మన భారతదేశం యొక్క ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం 61,500 కోట్ల రూపాయలని కేటాయిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. సో తర్వాత రీసెంట్గా ఈ COVID-19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ టైంలో ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వలస కార్మికులకి ఎక్స్ట్రాగా ఒక 3 లక్షల పని దినాలు కల్పించడం కోసంగా మరొక 40,000 కోట్ల రూపాయలు తిరిగి కేటాయించడం జరిగింది. అంటే మొత్తం 1,15,000 కోట్ల రూపాయలు 2020-2022 సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మన భారత ప్రభుత్వం కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా రీసెంట్గా ఈ ఇంక్రిమెంట్ అనేది జరిగింది దీంట్లో పర్టికులర్లీ. సో వర్క్ ఇంక్రిమెంట్ కానీ, వర్క్ అలికేషన్ కానీ, వీళ్ళకి వేజెస్ కానీ ఇవన్నీ కూడా పెరిగినాయి. సో దీనికి కేటాయించినటువంటి నిధులు కూడా ఎక్స్ట్రాగా 40,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీనికి కూడా 3 లక్షల పని దినాలు కల్పించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అండి, పిఎం కిసాన్ పథకం. పిఎం కిసాన్ అక్రమ లబ్ధిదారుల్ని గుర్తించే ప్రక్రియని ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రారంభించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి అక్రమ లబ్ధిదారుల్ని గుర్తించే ప్రక్రియ, ఎందుకు భారత ప్రభుత్వం ప్రారంభించేది అనే దానికి ముందు మనం తెలుసుకోవాల్సింది పిఎం కిసాన్ పథకం గురించి. సో దీన్ని ఒక ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అండి. సో ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి పథకాన్ని మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి ఇది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటంటే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం. సో దీని కింద ఎంతైతే ఖర్చు చేస్తుందో ఈ పథకానికి ఆ ఖర్చు 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అలాంటి పథకాలని సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటారు. ఏదన్నా ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి ఆ పథకానికి ఖర్చులో 100% ఖర్చుని కేంద్రమే భరిస్తే అలాంటి పథకాన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటారు. సో ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో దీన్ని మన భారతదేశంలో 2018 డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆపరేషన్లోకి తీసుకురావడం జరిగింది. 2018 డిసెంబర్ 1వ తేదీ నుంచి మన భారతదేశంలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద యాక్చువల్గా రైతులకి ఇన్కమ్ సపోర్ట్ ఇస్తారండి. వారికి ఆర్థిక సాయం, పెట్టుబడి సాయం కింద పర్ ఇయర్ సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 6,000 రూపాయలు కూడా 3 విడతల్లో ఇస్తారండి. 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్
ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 2,000 రూపాయలు ఈ పథకం కింద డైరెక్ట్గా ఆ రైతుల యొక్క అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా ప్రతి ఒక్క రైతు కుటుంబం అంటే ఇక్కడ కుటుంబం ఫ్యామిలీ అంటే అర్థం ఏంటంటే ఒక హస్బెండ్ వైఫ్ అలాగే వాళ్ళ యొక్క మైనర్ చిల్డ్రన్. సో దీన్ని ఇక్కడ ఫ్యామిలీగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ సో వీళ్ళు యాక్చువల్గా ఈ పథకానికి అర్హులైనటువంటి వారిని తీసుకుంటారండి. ఎవరైతే ఎలిజిబుల్లో సో వాళ్ళ యొక్క లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ విధంగా వీటిని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దాన్ని వాటిని సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే లబ్ధి చేకూరాల్సినటువంటి వ్యక్తులు ఉంటారో సో వారికి దీని ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. సో ఈ ఫండ్స్ డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్స్కి జమ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2018 డిసెంబర్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఎక్స్క్లూజన్ కేటగిరీస్ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఎక్స్క్లూజన్ కేటగిరీస్ అంటే ఈ పథకానికి అర్హులు కానటువంటి వారు. అదేవిధంగా ఈ అర్హులు కానటువంటి వారు ఎవరనేది మనం చూసే ముందు 2020-2021 సంవత్సరానికి గాను బడ్జెట్లో మన భారతదేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి కిసాన్ పథకానికి ఎంత నిధులు కేటాయించిందంటే 1,42,762 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో దీన్ని మొదటిసారిగా 2019-2020లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు 75,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించారు. సో రీసెంట్గా 1,42,762 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించడం జరిగింది. సో అయితే ఇది మొత్తం కూడా ఈ విధంగా ఈ పథకం ద్వారా రైతులకి లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. రైతులకి ఇక్కడ మార్జినల్ ఫార్మర్స్ తీసుకుంటారండి. మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ తీసుకుంటారు. చిన్న సన్నకారు రైతులు అంటాం కదా. సో ఈ చిన్న సన్నకారు రైతులకి మాత్రమే దీని ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. సో అయితే ఈ పథకానికి అర్హులు కానటువంటి వారు ఎవరు? స్కీమ్ ఎక్స్క్లూజన్. సో వీళ్ళంతా కూడా ఈ పథకానికి అర్హులు కానటువంటి వారంట పర్టికులర్లీ. సో ఆల్ ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్. సో అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్ కలిగి ఉంటారో సో ఆ ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదండి. సో అలాగే ఫార్మర్ ఫ్యామిలీస్ కూడా మనం తీసుకుంటే ఫార్మర్ ఫ్యామిలీస్లో ఫార్మర్ అండ్ ప్రజెంట్ హోల్డర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్ని ఎవరైతే పొంది ఉంటారో సో ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్ని చేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కానీ లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్ని ఇప్పుడు పొంది ఉన్నటువంటి వారు కానీ ఈ పథకానికి అర్హులు కాదు. అదేవిధంగా మన భారతదేశంలో లోక్సభకి కానీ రాజ్యసభకి కానీ అదేవిధంగా రాష్ట్రాల్లో శాసనసభకి కానీ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ విధాన పరిషత్కి కానీ వీటిల్లో దేంట్లో అయినా సరే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కానీ సో లేదంటే డిస్ట్రిక్ట్ పంచాయత్ యొక్క చైర్పర్సన్స్ కానీ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు కానీ సభ్యులుగా సో వీళ్ళు దీనికి అర్హులు కాదని. అలాగే ఒక మంత్రిగా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. సో వీళ్ళందరినీ కూడా దీని నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. అలాగే మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ పోస్టుల్లో కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ జాబ్స్ ఎవరైతే చేస్తుంటారో మినిస్ట్రీస్ దగ్గర కానీ ఇతర పోస్టులు ఎవరైతే చేస్తుంటారో అదేవిధంగా లోకల్ బాడీస్ ఎంప్లాయీస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళంతా కూడా దీని నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా దీని కింద లబ్ధి చేకూర్చడం జరిగింది. అండ్ ఆల్ సూపర్ యాన్యుయేటెడ్ ఆర్ రిటైర్డ్ పెన్షనర్స్ హూస్ మంత్లీ పెన్షన్ ఈజ్ 10,000 ఆర్ మోర్. సో ఎవరైతే ఈ విధంగా సూపర్ యాన్యుయేటెడ్ ఆ రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు నెలకి కనుక 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ కనుక పెన్షన్ పొందుతున్నట్లయితే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు కాదండి. అయితే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్ 4 గ్రూప్ డి ఎంప్లాయీస్ వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి మాత్రం దీంట్లో లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. అలాగే ఆల్ పర్సన్స్ హూ పెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ లాస్ట్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఆఖరి సంవత్సరంలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను పే చేసినటువంటి వారు ఉంటారు సో ఆదాయపు పన్ను పే చేసినటువంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. అండ్ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ లాయర్లు కానీ చార్టర్డ్ అకౌంటెంట్లు కానీ అలాగే ఆర్కిటెక్ట్స్ రిజిస్టర్డ్ విత్ ప్రొఫెషనల్ బాడీస్ కానీ క్యారింగ్ అవుట్ ప్రొఫెషన్ బై అండర్టేకింగ్ ప్రాక్టీసెస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ సో వీళ్ళంతా కూడా దీనికి అర్హులు కాదండి. సో ఈ విధంగా వీళ్ళందరినీ కూడా ఈ పథకం నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా దీని ద్వారా లబ్ధి చేకూర్చడం జరగదు. కానీ దీంట్లో ఎవరినైతే వీళ్ళు ఎక్స్క్లూడ్ చేశారో ఈ ఎక్స్క్లూడ్ చేయబడినటువంటి వారిలో చాలా మంది
ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. సో కాబట్టి ఈ విధంగా ఈ పథకానికి అర్హత లేకపోయినా ఈ పథకం కింద ఎవరైతే అక్రమంగా లబ్ధి పొందుతున్నారో వారిని గుర్తించడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది. సో కొన్ని ప్రభుత్వ సంస్థలతో కలిసి మొత్తం యంత్రాంగాన్ని రూపొందించి ఇది ఒక ప్రణాళిక ద్వారా దీన్ని మొత్తాన్ని ఎవరైతే అక్రమంగా ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారో వాళ్ళని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించడం జరుగుతుంది. సో సంప్రదించి అక్రమ లబ్ధిదారులని గుర్తించడం జరుగుతుంది. సో ఇది ప్రధానంగా. అదేవిధంగా ఎవరైతే ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందుతూ ఆదాయపు పన్ను చెల్లించేటువంటి వారు ఉన్నారో అలాంటి వారిని కూడా ఆదాయపు పన్ను శాఖతో కలిసి వీరిని ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది. అలాగే కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనాలను పొందేటువంటి అంశం మీద కూడా పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఇక్కడ కలిసి దాని ద్వారా వీరిని తొలగించడం జరుగుతుంది. సో గ్రూప్ డి సిబ్బంది, వైద్యులు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు, ప్రజాప్రతినిధులు, సో వీళ్ళు కాకుండా రిటైర్డ్ సర్వీసింగ్ ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి వర్గాలని ఈ విధంగా ఇప్పటికే దీంట్లోంచి తీసివేయడం జరిగింది. సో అయితే రిమైనింగ్ వీళ్ళని కూడా తీసివేసి వీళ్ళకి కూడా ఈ లబ్ధి చేకూర్చకుండా ఈ పథకాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్. అదేవిధంగా మన భారతదేశంలో దీనికి సంబంధించి బెనిఫిషరీస్, అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఎక్స్క్లూడ్ చేస్తున్నారో ఎక్స్క్లూడర్స్, అదేవిధంగా ఇప్పుడు భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఇది. సో ఇదే తరహా పథకాలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా తీసుకొచ్చినటువంటి పథకం రైతు బంధు పథకం. రైతు బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వస్తే ఇంతకుముందు అన్నదాత సుఖీభావ పథకం ఉండేది. సో ఇది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం అనేది అమలు చేస్తున్నారని. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం, దీని ద్వారా 13,500 రూపాయలు ఈ విధంగా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. సో ఇవి దీనికి ఇలాంటి పథకాలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ పిఎం కిసాన్ లాంటి పథకాలు. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూస్తే 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ నుండి యువి కాంతిని గుర్తించిన ఆస్ట్రోసాట్. సి హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఆస్ట్రోసాట్? సో ఈ ఆస్ట్రోసాట్ అనేది యాక్చువల్గా మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2015వ సంవత్సరంలో లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి మల్టీ వేవ్ లెంత్ స్పేస్ టెలిస్కోప్ అండి. మొట్టమొదటి మల్టీ వేవ్ లెంత్ స్పేస్ టెలిస్కోప్ 2015వ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో 5 యునిక్ ఎక్స్రే అలాగే అల్ట్రావైలెట్ టెలిస్కోప్స్ని అమర్చి దీన్ని స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగింది. సో 2015వ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేశారు. అండ్ దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి 5 సంవత్సరాలు అండి. అంటే 2020వ సంవత్సరం వరకు కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఈ ఆస్ట్రోసాట్ నుంచి పూణేకి చెందినటువంటి ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఇక్కడ 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఒక గెలాక్సీ నుంచి యువి కాంతిని ఈ ఆస్ట్రోసాట్ గుర్తించడం జరిగింది. సో అయితే ఈ ఆస్ట్రోసాట్ ఈ యువి కాంతిని గుర్తించడం వలన వేరొక గెలాక్సీ అది మనకి 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సో దీని నుంచి వీళ్ళు ఇప్పుడు ఈ విధంగా ఈ కాంతిని గుర్తించడం జరిగింది. సో అయితే దీన్ని గుర్తించింది ఎవరంటే ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించినటువంటి ఒక గ్లోబల్ టీమ్ అండి. ఇది పూణేలో ఉంటుంది. సో దీంట్లో మన భారతదేశం నుంచి, స్విట్జర్లాండ్ దేశం నుంచి, ఫ్రాన్స్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి, జపాను, నెదర్లాండ్స్ ఈ దేశాలన్నింటి నుంచి కూడా శాస్త్రవేత్తలు ఉన్నారు. సో ఈ టీంకి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి డాక్టర్ కనక్ సాహా. సో వీళ్ళు ఈ విధంగా గుర్తించడం జరిగింది. సో ఈ గుర్తించినటువంటి దానికి సంబంధించి రీసెంట్గా నేచర్ ఆస్ట్రానమీ అనేటువంటి ఒక సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగిందండి. సో ది టీమ్ అబ్జర్వ్ ది గెలాక్సీ దట్ లొకేటెడ్ ఇన్ ది హబుల్ ఎక్స్ట్రీమ్ డీప్ ఫీల్డ్. సో ఇక్కడ ఇది లొకేట్ అయినట్లు వీళ్ళు కనుగొనడం జరిగింది. సో అయితే ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా కనుగొన్నారు. సో అయితే ఈ అన్వేషణ చేయడం వలన కలిగేటువంటి ఉపయోగం ఏంటంటే యాక్చువల్గా ప్రస్తుతం మనం తీసుకుంటే ప్రస్తుతం ఈ యూనివర్స్, విశ్వం ఏదైతే ఉందో విశ్వం అంతా కూడా ప్రస్తుతం లైట్ ఏజ్లో ఉందండి. అంటే కాంతి టైంలో ప్రస్తుతం ఇది ఉంది. అంటే కాంతి వస్తుంది మనకి. పర్టికులర్లీ స్టార్స్ మనం తీసుకుంటే నక్షత్రాలు, ఈ నక్షత్రాల నుంచి కాంతి వెలువడుతుంది. సో అయితే వన్స్ అపాన్ ఏ టైమ్ ఈ విశ్వం అంతా కూడా చీకటిగా ఉండేది.
సో కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఈ డార్క్ ఏజ్ ఏదైతే ఉందో, అంటే చీకటి కాలం ఏదైతే ఉందో, చీకటి యుగం ఏదైతే ఉందో, ఆ చీకటి యుగం నుంచి మనం ఈ కాంతి యుగంలోకి ఏ విధంగా పరివర్తన చెందాము, ఈ విశ్వం ఏ విధంగా పరివర్తన చెందింది, విశ్వము చీకటి యుగం నుంచి కాంతి యుగానికి ఏ విధంగా పరివర్తన చెందింది అనేది ఏ విధంగా మనం కనుగొన్నటువంటి ఈ ఎక్స్రేస్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా యువి రేస్ ఏవైతే ఉన్నాయో, ఈ యువి రేస్ ద్వారా గుర్తించడానికి అవకాశం ఉందండి. సో నెక్స్ట్ క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. 2019-2020లో బయర్న్ మునిచ్ యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ 2019-20ని గెలుచుకోవడం జరిగింది. యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ 2019-2020. సో 2019-2020 సంవత్సరానికి గాను యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ని రీసెంట్గా పోర్చుగల్లోని లిస్బన్లో కండక్ట్ చేయడం జరిగింది. పోర్చుగల్ దేశంలోని లిస్బన్లో దీన్ని కండక్ట్ చేశారు. సో దీంట్లో విజేతగా నిలిచింది జర్మన్ దేశానికి చెందినటువంటి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ క్లబ్ బయర్న్ మునిచ్ దీంట్లో విజేతగా నిలవడం జరిగింది. సో ఈ టైటిల్ ఇది సొంతం చేసుకుంది. అండ్ దీంట్లో రన్నర్అప్గా నిలిచింది ప్యారిస్ సెయింట్ జెర్మైన్ దీంట్లో రన్నర్అప్గా నిలిచినటువంటి టీం అండి. సో బయర్న్ మునిచ్ తీసుకుంటే బయర్న్ మునిచ్ ఈ యూరోపియన్ కప్ని మొట్టమొదటిసారిగా గెలుచుకోవడం జరిగింది. అండ్ ఈ టోర్నమెంట్ మొత్తంలో అన్ని మ్యాచెస్ని కూడా ఇది గెలుచుకోవడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద 6th యూరోపియన్ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ ఫర్ బయర్న్ మునిచ్. సో దీనికి ఓవరాల్గా 6th ఛాంపియన్ లీగ్ టైటిల్గా దీన్ని చెప్పవచ్చండి బయర్న్ మునిచ్కి. సో యూరోపియన్ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ 6th టైటిల్. సో దీన్ని రీసెంట్గా బయర్న్ మునిచ్ సొంతం చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి జర్మన్ గోల్ఫర్ సోఫియా పొపోవ్ విన్స్ ఉమెన్స్ బ్రిటిష్ ఓపెన్ 2020. మహిళల బ్రిటిష్ ఓపెన్ 2020 విజేతగా జర్మన్ దేశానికి చెందినటువంటి ప్రముఖ గోల్ఫర్ సోఫియా పొపోవ్ నిలవడం జరిగింది. సోఫియా పొపోవ్ ఈమె జర్మనీ దేశానికి చెందినటువంటి ప్రముఖ గోల్ఫర్. సో రీసెంట్గా మనం ఉమెన్స్ బ్రిటిష్ ఓపెన్ 2020 తీసుకుంటే దీన్ని స్కాట్లాండ్ దేశంలోని రాయల్ ట్రూన్లో నిర్వహించడం జరిగింది. సో ఈ స్కాట్లాండ్ దేశంలోని రాయల్ ట్రూన్లో నిర్వహించినటువంటి ఉమెన్స్ బ్రిటిష్ ఓపెన్ 2020 మహిళల బ్రిటిష్ ఓపెన్ 2020 టైటిల్ విజేతగా నిలిచింది జర్మనీ దేశానికి చెందినటువంటి ప్రముఖ గోల్ఫర్ సోఫియా పొపోవ్. అలాగే దీంట్లో రన్నర్అప్గా నిలిచినటువంటి వ్యక్తి థాయిలాండ్ దేశానికి చెందినటువంటి ప్రముఖ గోల్ఫర్ జాస్మిన్ సువర్ణపూర దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. సో నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే డిఆర్డిఓ చీఫ్ జి సతీష్ రెడ్డికి 2 సంవత్సరాల పొడిగింపు ఇవ్వడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత చీఫ్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. సో ఈయనకి ఇప్పుడు మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ 2 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఇతను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్గా మరొక 2 సంవత్సరాల పాటు కొనసాగడం జరుగుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని 1958వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మన భారతదేశం యొక్క రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో డిఆర్డిఓ భవన్లో ఉంటుందండి. అండ్ దీని యొక్క మోటో వచ్చేసరికి స్ట్రెంగ్త్స్ ఆరిజిన్ ఈజ్ ఇన్ నాలెడ్జ్. అండ్ మినిస్టర్ దీనికి రెస్పాన్సిబుల్ ఉండేటువంటి మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్. సో దీని యొక్క పేరెంట్ ఏజెన్సీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి. అండ్ ప్రస్తుతం మన భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అండ్ ప్రస్తుతం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ జి సతీష్ రెడ్డి. ఇతని యొక్క పదవీ కాలాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసిందంటే 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ ఈ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ అనేది మనం నేషనల్ వైజ్గా జరుపుకుంటామండి. సో నేషనల్ వైజ్గా జాతీయ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ని జరుపుకుంటాం. సో రీసెంట్గా 3వ ఎడిషన్ జాతీయ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ని మన భారతదేశంలో జరుపుకోవడం జరిగింది. ఆగస్టు మంత్లో 2020 రీసెంట్గా మనం 3వ ఎడిషన్ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ని మన భారతదేశం జరుపుకుంటాం. అంటే తూనీగ ఏదైతే ఉందో ఈ తూనీగకి సంబంధించినటువంటి ఫెస్టివల్. సో ఇది మన భారతదేశంలో జాతీయంగా జరుపుకునేటువంటి ఫెస్టివల్. అయితే ఫస్ట్ టైం మన భారతదేశంలో కేరళ రాష్ట్రం రీసెంట్గా ఈ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ని జరుపుకోవడం జరిగింది. కేరళ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఈ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ని నిర్వహించింది. సో వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియా కేరళ స్టేట్ ఆఫీస్ 2 కూడా చేతులు కలిపి సొసైటీ ఫర్ ఓడోనేట్ స్టడీస్ అదేవిధంగా తుంబి పురాణం వీళ్ళంతా కూడా
ఫస్ట్ టైం ఈ విధంగా కేరళ రాష్ట్రంలో డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది. సో ఈ ఫెస్టివల్ యొక్క పేరు తుంబి మహోత్సవం 2020. తుంబి మహోత్సవం 2020. సో దీన్ని నేషనల్ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆర్గనైజ్ చేసేది వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియా అండి. సో ఈ వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియా అలాగే నేషనల్ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేసేది వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియా అండ్ బాంబే న్యాచురల్ సొసైటీ, హిస్టరీ సొసైటీ, ఇండియన్ డ్రాగన్ ఫ్లై సొసైటీ. సో వీటితో కలిసి నేషనల్ బయోడైవర్సిటీ బోర్డు, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, IUCN CEC ఇవన్నీ కూడా కలిసి రీసెంట్గా ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్, సో డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ యాక్చువల్గా దీంట్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. సో కమింగ్ మంత్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నిర్వహిస్తారు డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్లో. సో ది అఫీషియల్ మస్కాట్ దీనికి పంతాలు అనేటువంటిది అఫీషియల్ మస్కాట్గా, అధికారిక మస్కాట్గా దీంట్లో తీసుకోవడం జరిగింది. సో దీంట్లో యాక్చువల్గా మనం డ్రాగన్స్ తూనీగలను తీసుకుంటే తూనీగలు అనేవి యాక్చువల్గా ఇవి ఎక్కువగా వచ్చినప్పుడు మనకి వర్ష సూచనలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాలు ఎక్కువ పడతాయని చెప్పేసి మన భారతదేశంలో చెప్పుకోవడం జరుగుతుంది. సో డ్రాగన్ ఫ్లై backyard watch has also been announced to enhance the participation of the people, improve their observational skills. సో వీటిని యాక్చువల్లీ రైన్ పూల్ గ్లైడర్స్ అంటారు. అంటే కామన్గా ఇవి వచ్చినప్పుడు ఎక్కువగా వర్షాలు పడతాయని చెప్పేసి మనం నమ్మడం జరుగుతుంది. అండ్ కామన్ డ్రాగన్ ఫైల్స్ ఆఫ్ కేరళ అండ్ ఏ చిల్డ్రన్స్ డ్రాగన్ ఫ్లై కలరింగ్ అండ్ యాక్టివిటీ బుక్ కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు కేరళ రాష్ట్రంలో. సో ఈ విధంగా ఈ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ని, మొట్టమొదటి డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ని రీసెంట్గా కేరళ రాష్ట్రంలో నిర్వహించారు. మన భారతదేశంలో ఇటీవల ఈ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. సో మన భారతదేశంలో నిర్వహించిన డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ 3వ ఎడిషన్ 2020 ఆగస్టులో. ఓకే, సో దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి and also share this video with our friends in our social media sites like Facebook, WhatsApp, etc. And also subscribe our channel BrainBudge Academy for more videos. And if you have any doubts, if you have any queries, please comment in the below comment section. Thank you very much.